విశాఖలో డ్రగ్స్ కలకలం గురించి నిన్నటి నుండి బ్రేకింగ్ న్యూస్లు అందుతున్నాయి. దానిపైన కంటిన్యూగా కూడా న్యూస్ అందించడం జరుగుతున్నది. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు, జనసేన నేతలు ఎంత కాడికైనా దిగజారిపోతారు. వీళ్ళకు తోడు బీజేపీ కూడా తోడయ్యింది. ఎందుకంటే నిన్న సాయంత్రం దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ని, కొకైను, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఒక కంటైనర్నే పట్టుకోవడం జరిగింది. ఈ కంటైనర్ను పట్టుకున్న తర్వాత 25,000 కిలోలు అంటే కూడా దేశం మొత్తం కూడా ఈ ప్రచారం ఎక్కువైపోయింది. ఇంత ఎక్కువగా మాదక ద్రవ్యాలను ప్రచారం చేస్తున్నది ఎవరు అని నిన్న సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ చేశారు. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అయితే ఏకంగా వైసీపీ పైన నెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ నిన్న సాయంత్రానికి ఆ కంటైనర్ను పట్టుకునే లోపల ఆ కంటైనరు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిందిగా, దాని ఎండీ వచ్చేసి